ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. విజయమ్మ కళింగకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కళింగ అయితే చెంచులమ్మని చంపేస్తానని చెప్పడంతో, పగ తీర్చుకోవడం అంటే 2 నిమిషాల్లో బాధ అనుభవించి చనిపోవడం కాదు, జీవితాంతం ఎందుకు బ్రతుకున్నాన్రా దేవుడా అంటూ బాధపడేలా చెయ్యాలి. అది పగ తీర్చుకోవడం అంటే. చెంచులమ్మ జీవితాంతం బాధపడుతూ ఉండాలంటే, తన కోడలు సింధూర మెడలో నువ్వు తాళి కట్టావంటే చెంచులమ్మ మెడలో ఉరితాడు బిగించినట్టే. ఆ పని చేశావంటే చెంచులమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ చస్తూ బతుకుతుంది. ఆ పని చెయ్యి అని చెప్తుంది విజయమ్మ. కళింగ కూడా అలాగే అని అంటాడు. సింధూర కూర్చుని పూలు కడుతూ పూజారి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కళింగ జైలు నుంచి విడుదలయ్యాడు. చెంచలమ్మ గారు మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పాడు. ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. అంతలో చంటి వచ్చి ఆ గంగాలమ్మ తల్లికి మొక్కుకుంటే కోరికలన్నీ తీరిపోతాయని ఆ పూజారే చెప్పాడు కదమ్మాయి గారు, నేను ప్రేమించిన అమ్మాయి దొరకాలని ఆ తల్లి దగ్గరికి వెళ్లి వేడుకుంటాను, నీకు కూడా పెళ్లి కావాలని వేడుకుంటానులే. ఎందుకంటే మీరు శుభకార్యాలకి వెళ్ళకూడదని అందరూ నిన్ను అవమానిస్తున్నారు కదా, అట్లా జరగకుండా ఉండాలంటే మీరు తొందరగా పెళ్లి చేసుకుని పసుపు కుంకాలతో ఉండాలమ్మాయి గారు, అందుకే ఆ తల్లిని మీకు తొందరగా పెళ్ళవ్వాలని వేడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలో చంటిని చెంచలమ్మ భర్త పిలవడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింధూర్ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. నా మెడలో తాళి పడే ప్రశ్నే లేదు చంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయి నేనే అని నాకు నేనుగా ఎవరికైనా చెప్తే తప్ప ఎవ్వరికి తెలియదు, నేనైతే ఎప్పటికీ చెప్పను, కాబట్టి ఆ విషయం ఎవ్వరికి తెలియదు అని అనుకుంటుంది. పూజారి ఇంటికి కళింగ వస్తాడు. కళింగని చూడగానే పూజారి భయపడిపోతూ, ఎందుకొచ్చావు, నా ఇంట్లో నీకేం పని, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనడంతో, నేను నీ సాయం కోరి వచ్చానయ్యోరు, నువ్వు నాకు సాయపడాలి అని కళింగ అనడంతో, నీకు సహాయం చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే, నీ దుర్మార్గపు ఆలోచనలకు ఎవరు సహాయం చేస్తారు, మర్యాదగా ఇక్కడి నుండి బయటికి పోతావా లేదా, పో అని పూజారి అంటూ ఉంటాడు. పోతాను, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇప్పించండి, తాగేసి వెళ్తాను అని అనడంతో పూజారి తన మనవరాలిని నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు. ఎంత పిలిచినా తన మనవరాలు రాకపోయేసరికి కళింగ అయితే ఇలా అంటూ ఉంటాడు. రాదు, ఎంత పిలిచినా రాదు, ఎందుకంటే నీ మనవరాలు నా దగ్గర ఉంది, బయట చదువుకుంటా ఉంటే భద్రంగా తీసుకెళ్లిపోయినాను అని కళింగ అనడంతో పూజారి భయపడి, రే నా మనవరాల్ని ఏమీ చెయ్యొద్దురా అని అడుగుతూ ఉంటాడు. నేను చెప్పినట్టు చేస్తే నీ మనవరాలు క్షేమంగా నీ ఇంటికి చేరుతుంది అని పాయిజన్ బాటిల్ చూపించి ఆ బాటిల్లో ఉన్న విషాన్ని చెంచులమ్మకిచ్చే తీర్థంలో కలిపి ఇమ్మని చెప్తాడు. ఇక పూజారి అయితే, నేనెలా కనిపిస్తున్నాను నీ కంటికి, హత్యలు చేసేవాళ్లాగా కనిపిస్తున్నానా, నేను అమ్మవారిని కొలిచే ఉపాసకుణ్ణి, నన్ను హత్య చేయమంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. హత్య చేయకపోతే నీ మనవరాలు ఇంటికి రాదు, నిన్నేమైనా నాలాగా కత్తి పట్టుకుని చంపమని చెప్తున్నానా ఏంటి, ఎవ్వరికి తెలియకుండా ఈ విషయాన్ని తీర్థంలో కలిపి ఆ చెంచులమ్మకి ఇవ్వు అని చెప్పి ఆ బాటిల్ని పూజారి చేతిలో పెట్టి, నీ మనవరాలు క్షేమంగా ఇంటికి రావాలి అంటే నువ్వు ఈ పని చెయ్యాల్సిందే, తప్పదయ్యోరు, చెంచులమ్మ బ్రతకాలి అనుకున్నావంటే నీ మనవరాలు చంపేస్తాను, నీ మనవరాలు బ్రతకాలి అనుకుంటే చెంచులమ్మని నువ్వు చంపేయి, ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో అనేసి ఆ బాటిల్ని పూజారి చేతిలో పెట్టి కళింగ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెంచులమ్మ దేవుడి దగ్గర నిలబడి, నా కోడలు నాతోనే ఉండేటట్టు చూడు స్వామి, రేపు ఆ గంగాలమ్మ తల్లిని కూడా అదే వేడుకుంటాను అనుకుంటూ దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది. హారతి ఆరిపోవడంతో చెంచులమ్మ అయితే భయపడుతుంది, ఏం జరుగుతుందో ఏమో అని. చెంచులమ్మ ఇంట్లో వాళ్ళందరూ గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. చెంచులమ్మ సింధూరని తొందరగా రమ్మని పిలవడంతో సింధూర గబగబా వస్తూ పడబోతుంది. చెంచులమ్మే పడకుండా పట్టుకుంటుంది. తర్వాత నిదానంగా చూసుకొని రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే చాముండి వాళ్ళ అమ్మ అయితే, శుభకార్యాల దగ్గరికి గుడుల దగ్గరికి వెళ్లేటప్పుడు భర్త చనిపోయిన విధవల్ని తీసుకుని పోకూడదని పెద్దవాళ్ళు అంటారు కదా, శుభమాని బయలుదేరుతా ఉంటే పడబోవడం ఏంటి, నాకేదో అపశకునంలాగా అనిపిస్తుంది వదినా అని తను అనడంతో, ఇక చాలే ఆపు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు అని చెంచులమ్మ అయితే వారిస్తుంది. తర్వాత చంటి మనసులో అనుకుంటాడు, సింధూరమ్మకి తొందరగా పెళ్లి జరిగిపోతే ఇలాంటి మాటలన్నీ అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత అందరూ గుడికి బయలుదేరతారు. గుడి దగ్గర పూజారేమో పాయిజన్ బాటిల్ పట్టుకుని, నా దగ్గర ఇలాంటి పనులు చేయిస్తున్నాడు ఆ కళింగ,
నా మనవరాలిని కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించలేదు తల్లి, నన్ను క్షమించు అని ఆ పాయిజన్ బాటిల్ ఓపెన్ చేసి ఆ తీర్థంలో కలిపేస్తాడు. మరో పక్కేమో కళింగ గుడికి వెళ్లే దారిలో కాపు కాసుకొని ఉంటాడు. కత్తి చేతిలో పట్టుకునేసి ఆ పూజారి తను చెప్పిన పని చేయకపోతే ఇక తన కత్తికి పని చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. జరగబోయే ఎపిసోడ్లో గుడి దగ్గర పూజారి అయితే చెంచలమ్మకి తీర్థం పోస్తూ ఉంటాడు. తన చెయ్యి అయితే వణుకుతూ ఉంటుంది. చెంచలమ్మ అది చూసి, ఏంటి పూజారి గారు మీ చెయ్యి వణుకుతుంది అని అడగడంతో, నేను ఉపవాసం ఉన్నాను తల్లి, అందుకే చెయ్యి వణుకుతుంది అని చెంచలమ్మ చేతిలో తీర్థం అయితే పోస్తాడు. చెంచలమ్మ ఆ తీర్థాన్ని తాగేస్తుంది. పాయిజన్ కలిపిన తీర్థాన్ని చెంచలమ్మ తాగడంతో ఏం జరుగుతుందో అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.